ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 12వ తేదీన శనివారం రోజున అయితే ఈ మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే. అయితే మీకు ఈ స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ మేషరాశి వారికి ఆ స్త్రీ వల్ల ఏం జరగబోతుంది, అలాగే వీరి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తిగా మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ రాశి వారి జాతకులను మనం చూసుకున్నట్లయితే గనక వీరు ఎక్కువగా ఇబ్బందులు అనేవి వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురు వస్తూనే ఉంటుంది. కనుక ఒక సమస్య నుంచి బయటపడగానే మరొక సమస్య వచ్చి పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి సాధారణంగా కోపం అస్సలు రానే రాదు. చాలా ఓర్పుగా ఉంటారు. చాలా వరకు కూడా కంట్రోల్గా ఉంటారు. కానీ ఒకవేళ వీళ్ళకి కోపం వచ్చిందంటే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడం అంత సాధ్యం కాదని చెప్పుకోవచ్చు. ఇక ఆ కోపంలో ఎంత ఘోరంగా మాట్లాడతారు అంటే అంతలా వీరు మాట్లాడతారు. ఈ రాశి గల వ్యక్తులకు ఎవరైనా పరిచయమైనా కూడా వారు ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు. కానీ వీళ్ళు మంచి మనసు అనేది మాత్రం ఎవ్వరు కూడా గుర్తించలేకపోతూ ఉంటారు. ఇక ఈ మేషరాశి వారు వీరంతా మంచివారు ఇంకొకరు ఉండరని చెప్పుకోవచ్చు. వీరంతా బాగా ఎవరు కూడా స్నేహం చెయ్యరు. చాలా కష్టపడతారు, కానీ ప్రతిఫలం అయితే తొందరగా దక్కదు. ఈ రాశి వారికి కానీ ఎక్కడ కూడా ప్రయత్నం ఫలితం లేకుండా ఆలు పెరగని విక్రమార్కుడిలా ప్రయత్నం అయితే వీరు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే అలా ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారు. అలాగే రాశివారు అతిగా ఆలోచించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఈ రాశి స్థానంలో కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వలన గొడవలకు వీరు వీలైనంత దూరంగా ఉండటం చాలా మంచిదని చెప్పబడుతుంది ఈ మేష రాశి వారికి. అలాగే ఫ్యామిలీ విషయంలో చికాకులు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. పనులలో ఆటంకాలు, చికాకులు కలుగుతాయి. కుటుంబ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వృధా ఖర్చులు చేయడం అంత మంచిది కాదు. ఇక శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వాళ్ళకైతే గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది. ఎన్నో ఏండ్ల నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా ధనవంతులుగా అయితే కారబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాలు కూర్చొని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలిపి చెప్పినట్టుగా అనిపిస్తుందా మీకు? ఇదంతా కూడా మీ జీవితంలో జరగబోతున్న విషయాలండి. కొంతమందికి కూడా ప్రారంభం అయి ఉండవచ్చు, మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్రాల గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు, మరి కొంతమందికి లేట్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఏది ఏవైనా సరే ఈ మేషరాశి వారి జీవితంలో రాబోయే
ఈ రోజైతే ఊహించినటువంటి పరిస్థితులైతే మీ జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అద్భుతంగా మారబోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు ఈ రాశివారు ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మేషరాశివారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలైతే పొందుకుంటారు. ఇక ఈ రాశి వారి యొక్క ఒక స్త్రీ వల్ల మహాజాతకులు మారే అవకాశం అయితే రాబోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఒక మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుందని, కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇది ఎలా సాధ్యమంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక స్త్రీ వల్ల మీ దశ తిరిగిపోతుంది అని. ఈ విధంగా మీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవి మీకు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి పడుతుంది. ఒక స్త్రీ కారణంగా ఈ మేషరాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టాన్ని, కని విని అదృష్టాన్ని అయితే వీరిని వెతుక్కుంటూ రాబోతుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. మీరే నమ్మలేకుండా ఉండిపోతారు. ఆమె వల్ల మీ దశ అనేది తిరగబోతుంది. మీ జీవితంలోని అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే పనిలోనూ ఆమె తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది. దీంతో మీ అదృష్టమే మారిపోతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో సతమవుతున్న వారు వారి జీవితంలో ఒక్కసారిగా మారిపోతుంది. మీ జీవితం టోటల్గా ఒక్కసారి అయితే చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏండ్లుగా మిడిల్ క్లాస్ లైఫ్లో జీవితం సతమతమవుతున్న వారి జీవితంలో మీ జీవితం చేంజ్ అనేది రాబోతుంది. మీ జీవితం సెటిల్ అయ్యే అవకాశాలైతే ఆ స్త్రీ వల్ల జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది. మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా మీరు సాధిస్తారు. అదృష్టం ఏంటంటే మీరు చేసే ప్రయత్నాల ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులు అనేవి వస్తాయి. ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులకు రాబోయే ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలతో దూరదృష్టితో బాగా రాణిస్తారు. వృత్తి వ్యాపార జీవితంలో మీరైతే విజయాలైతే సాధిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశి వారు ఇదంతా జరుగుతుందా, వారి వల్ల ఏం జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం కదా. మరి ఆ స్త్రీ ఎవరంటే ఆ స్త్రీ ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు కనక వర్షాన్ని కురిపించబోతుంది. కనుక మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనంత సంపదనైతే ఈ రాశివారు చూస్తారని చెప్పుకోవచ్చు. కనుక ఈ లక్ష్మీదేవికి అనుగ్రహం అనేది ఈ మేషరాశి వారికి అయితే పడబోతుందని చెప్పుకోవచ్చు. ఆమె చల్లని చూపు ఈ మేషరాశి వారిపై ఇప్పుడు పడింది. కనుక మీరు అదృష్టానైతే మీరు ఈ రాశివారు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మీకు అన్ని రకాల సమస్యలు, కష్టాల నుంచే బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత స్థానాలను పొందడానికైతే మీకు మంచి అవకాశాలైతే ఈ రాశి వారికి పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికైతే లక్ష్మీదేవి వల్ల మీకు ఉన్నత స్థానాలకు మీరు ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది.